వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామస్థాయిలో జగనన్న సైనికులను ఎంపిక చేయనున్నట్లు మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమన్వయ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి, పంటపాళెం సర్పంచ్ ఆల్పాక శ్రీనివాసులు తదితరులతో కలిసి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణం చేపట్టామని, అయితే ప్రస్తుతం ఆ జెట్టి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ చేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని కాకాని అన్నారు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదన్నా జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి విచ్చలవిడిగా దోపిడీ తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. ముత్తుకూరు మండలానికి సంబంధించి వస్తే ముత్తుకూరు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముత్తుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు, అవసరమైనటువంటి లైన్ల మార్పిడి, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలని 25 కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది. వాళ్లే బాధ్యత తీసుకుని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు. మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో, ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఒక వ్యత్యాసం, సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి. కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉండే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసులుబాటు ఉండదు. అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. మా హ్యాంలో ఆ విధంగా జరగలే. ఫిషింగ్ జెట్టీకి సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. ఫిషర్మెన్కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివాల్సినటువంటి బాధ్యత మీదని రమారమే ఒక 25 కోట్ల రూపాయలు అంచనాలు వేస్తే ఆ అంచనాలని మ్యారిటైమ్ బోర్డు చూసి సరిపోతుంది, దానికి సంబంధించినటువంటి సవరణలు ఏదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పాం. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మ్యారిటైమ్ బోర్డే చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారనేటువంటి దాని మీద ఒక ఆడిటింగ్, ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. జిల్లాకు సంబంధించి ఎవరు ఏది ఖర్చు పెట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు వచ్చేది. ఈరోజు వాటికి మంగళం పాడి నేరుగా ఈరోజు స్టేడియం పనులు ఎందుకు ఆగిపోయి ముత్తుకూరులో ఆ స్టేడియంకి సంబంధించిన నిర్మాణం. ఈ కార్యక్రమంలో వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, స్టూడెంట్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు సీపారెడ్డి జానకిరాం రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎల్లంగారి సాయి, అగ్ని, ఎంపీటీసీ నవీద్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.